నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ప్రపంచ కుబేరులో ఒకరైన ఎలన్ మస్క్ తన నిర్ణయాలు, వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో హల్చల్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్ మాజీ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉద్యోగులను తొలగించిన సమయంలో చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తంలో ఇచ్చామని, దాన్ని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలంటూ మాజీ ఉద్యోగులకు ఎక్స్ నుంచి మెయిల్ పంపించారు. అయితే కొద్ది నెలల క్రితం ఈ పరిహారం విషయంలో ఆ సంస్థ మాజీ ఉన్నత ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు. తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్క్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం 1 ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్స్ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. 2022లో సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను ఎలన్ మస్క్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాని పేరును ఎక్స్గా మార్చారు. అదే సమయంలో దాదాపు 80% మంది సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగించారు. ఆ సమయంలో వారికి పరిహారం చెల్లించారు. అయితే ఆస్ట్రేలియాలోని కొందరు ఉద్యోగులను చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చామని ఎక్స్ వెల్లడించింది. కరెన్సీ కన్వర్షన్, షేర్ల మదింపు సమయంలో జరిగిన పొరపాట్లు ఈ పరిస్థితికి దారితీశాయని తెలిపింది. ఆ సంస్థ ఆసియా పసిఫిక్ మానవ వనరుల విభాగ అధికారులను ఔటంకిస్తూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక కథనాన్ని గత బుధవారం ప్రచురించింది. మీరు వీలైనంత త్వరగా తిరిగి చెల్లింపులు చేస్తే సంతోషిస్తాం అంటూ మాజీ ఉద్యోగులకు మెయిల్ పంపినట్లు పేర్కొంది. వారు చెల్లించాల్సిన మొత్తం $1,500 నుంచి $70,000 వరకు ఉండొచ్చని తెలుస్తుంది. అలాగే 6 మాజీలకు లీగల్ నోటీసులు అందించినట్లు వెల్లడించింది.